హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి హెల్మెట్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా? మేమైతే గుడికి వెళ్తున్నామండి. మాకు దగ్గరలోను 108 శక్తిపీఠాల అమ్మవారి గుడి ఉందని తెలిసింది. తమిళనాడులో అయితే ఎక్కువగా గుళ్ళుంటాయని తెలిసిందే కదా! కానీ మనకు తెలిసినవి కొన్నేయండి. తెలియనివైతే చాలానే ఉన్నాయి. ఆ విధంగానే మాకైతే ఇక్కడ 108 శక్తిపీఠాల అమ్మవారి గుడి ఉందని మాకు తెలిసింది. ఇక్కడ ఏది ఉన్నా లేకపోయినా వీధికొక గుడి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కడ చూసినా గుళ్ళే ఉంటాయండి. మేమైతే విలేజ్ సైడ్ వెళ్తున్నాము. ఈ పొలాల్లో కూడా గుడి ఉంటుంది. మేము వెళ్ళే సైడు సరిగా ఇల్లులైతే లేవు. అక్కడక్కడ ఉన్నాయి. కానీ గుడులు మాత్రం ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నాయి. అలాగే మేము వెళ్ళే దారంతా కూడా పంట పొలాలతో నిండిపోయి ఉందండి. వరి పైరు పచ్చగా ఉంది. మన సైడ్ అయితే ఈ టైంకి వరి కోసేసి ధాన్యాలు ఇంటికి కూడా వెళ్ళిపోయాయి కదా! ఇక్కడ నుయ్యి చూసారా? వాటర్ అయితే ఎలా ఉన్నాయో. ఆ నుయ్యిలో నుంచి వాటర్ అనుకుంటా చుట్టుపక్కల ఉంది. మేబీ అందుకని కంచె వేశారనుకుంటా. కానీ ఏమాత్రం పశువులైనా, మనుషులైనా వెళ్తే మాత్రం చాలా ప్రమాదమే. ఇప్పుడైతే మేము గుడికైతే ఎంటర్ అయిపోయామండి. గుడి చూసారా బయట నుంచి ఎలా ఉందో. ఇప్పుడు బైక్ అయితే పక్కన స్టాప్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. ఈ గుడి గురించి పెద్దగా తెలీదండి ఎవరికీ కూడా. కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. అలాగే ఈ గుడి ఏంటంటే పెద్దగా జనాలు కూడా ఎక్కువగా రారు. సమయం సందర్భం బట్టి మాత్రమే ఉంటుంది. ఎప్పుడు చూసినా కొంచెం ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా చిన్న చిన్న గోపురాలుగా? అందులోనండి 108 అమ్మవార్లయితే ఉంటారు. ఇప్పుడైతే ఫస్ట్ వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్దాం పదండి. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఈ విధంగా వెనక నుంచి ఫస్ట్ ద్వారానికైతే వెళ్ళాలి. ఇక్కడైతే 4 ద్వారాలుంటాయండి. మరి 4 ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు. నేనైతే ఫస్ట్ 4 ద్వారం నుంచి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని కూడా బయటికి వచ్చేసాను. లోపల అస్సలు దీపాలు గాని, పసుపు, కుంకుమ అస్సలు పెట్టనివ్వరండి. కానీ లోపల నెయ్యితో దీపం అయితే ఇస్తారు. అది కూడా 20 రూపీస్‌కి. ఇది కూడా వేరేగా పెట్టుకోవడానికైతే ఒక స్థలం ఉంటుంది. ఇక్కడైతే అమ్మవారి ప్రతిమ ఉంటుంది. అలాగే దీపం పెట్టుకోవడానికి స్టాండ్ అలాంటిది ఉంటుంది. అలాగే వాళ్ళే నెయ్యి, అలాగే ఊదొత్తులు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. నెయ్యి మాత్రం చాలా స్వచ్ఛమైన ఆవు నెయ్యే ఇస్తారండి. చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే దీపం పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మొక్కేసాను. దీపం పెట్టుకొని అలాగే భోజనం చేయడానికని ముందుగా వెళ్తే ఇక్కడ పక్కన గురూజీ మణి మండపం అని ఉంది. ఈ గుడి స్థాపించిన వారు వీళ్ళే. ఇతని సమాధిని ఇక్కడే పెట్టి పైన తులసి కోట అయితే పెట్టారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అతనేని. కానీ ఈ గుడి గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియాలంటే గుడిలోపలే మనకి బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మనం దాన్ని కొనుక్కోవాలి. తమిళ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఇక్కడ అలా అయిపోయిన తర్వాత గుడి చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ గుడి కట్టడానికి కనీసం 10 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళకి. ఈ గుడి గురించి మొత్తం డీటెయిల్స్ మీకు కావాలంటే గుడికి వెళ్ళేటప్పుడే మనకి బుక్ అనేది లోపల ఇస్తారు. ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ అన్నప్రసాదం అనేది 3 పూట్ల దొరుకుతుందండి. మార్నింగ్ వచ్చిన, ఆఫ్టర్‌నూన్, నైట్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ గుడికి చాలా తక్కువగా వస్తుంటారు కదా! అందుకని ఆ ట్రస్ట్ వాళ్ళు 3 పూట్ల పెడుతూ ఉంటారు. ప్రసాదాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రసాదం చేసిన తర్వాత బయటకైతే వచ్చి చూసాము. ఇక్కడ కోనేరు ఉంది. కోనేరు మధ్యలో ఈ గుడిని స్థాపించిన ఆ స్వామీజీ ఉన్నారు. అతని గురించి పూర్తిగా అయితే నాకు తెలీదు. ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న చేపలు భలే ఉన్నాయి కదా! ఈ కోనేరు పక్కనే గోశాల అయితే ఉంది. ఈ గోశాలలో 2 దూడలైతే ఉన్నాయి. వీటికి మార్నింగ్ పూజలు చేసినట్టున్నారు. అలాగే మిగతా గోవులు కూడా కనిపించట్లేదు. మేబీ మేత వేయడానికి వెళ్ళినట్టున్నాయి. ఇక్కడ ఎంత నీట్‌గా ఉంచారో చూడండి. మన ఇంట్లో ఎలా అయితే ఉంచుతామో అంతే నీట్‌గా గచ్చులు కూడా చాలా నీట్‌గా క్లీన్ చేశారు. ప్రతి దానికి ఒక షవర్ అయితే ఉంది. అలాగే ఫ్యాన్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ పైప్స్ ఉన్నాయి. చాలా నీట్‌గా అనిపించింది. అలాగే ఈ ట్రస్ట్ వాళ్ళేంటంటే చాలా నీట్‌గా ఉంచుతారండి. గుడి లోపల కూడా ఇంతే నీట్‌గా ఉంటుంది. గుడి బయటైనా, గుడి లోపలైనా సరే. మనం తీసుకెళ్ళే ప్రసాదాలు కూడా లోపల పెట్టనివ్వరండి. లోపల దేవుడి దగ్గర పెట్టేసి తిరిగి మనకే ఇచ్చేస్తారు. ఇక దర్శనం అయిపోయి ప్రసాదం కూడా తినేసిన తర్వాత బయటైతే కాసేపు అలా కూర్చోడానికి బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు. చూసారు కదా గుడంతా ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో. దీని గురించి ఎంతమందికి తెలుసో కిందైతే కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది గుడికి రావడం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.